అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, శివం రోడ్, హైదరాబాద్, తెలంగాణ. ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్తో నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఇది 2025వ సంవత్సరం జూన్ నెల. ఒకసారి చరిత్రలో వెనుకకు తిరిగి చూసినట్లయితే 1975వ సంవత్సరం జూన్ నెలలో భారతదేశంలో ఒక సంఘటన జరిగింది. అంటే 75 అంటే ఎన్నాళ్ళు అయింది అన్నట్టు ఇప్పటికీ 85, 95, 105, 115, 125 అంతే కదా. అంటే సరిగ్గా 50 సంవత్సరాల క్రితం, అంటే అర్ధ శతాబ్దం గడిచిపోయింది. ఒక భయంకరమైన సంఘటన, ఒక దుర్మార్గపు సంఘటన భారతదేశ చరిత్రలో జరిగింది. దాని పేరే ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీని తెలుగులో ఏమంటాం మనం? అత్యవసర పరిస్థితి. అప్పుడు భారతదేశానికి ప్రధాన మంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఉండేది. ఈ శ్రీమతి ఇందిరాగాంధీ ఎవరు అంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క కుమార్తె. ఈమె భారతదేశానికి ప్రధానమంత్రిగా, ఈమె కాంగ్రెస్ పార్టీకి చెందింది కదా. ఈమె ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే, అలహాబాద్ హైకోర్టులో ఒక తీర్పు వచ్చింది. ఆ తీర్పు ఏమిటంటే, శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికల్లో పోటీ చేసింది కదా, లోక్సభకు పోటీ చేసింది కదా, ఆ పోటీలో అక్రమాలు జరిగినాయి కాబట్టి ఈవిడ ఎన్నిక చెల్లదు అని ఒక తీర్పు వచ్చింది. అంటే ది అలహాబాద్ హైకోర్ట్ హ్యాస్ డిస్క్వాలిఫైడ్ హర్ మెంబర్షిప్. ఆమె ఎన్నికై పార్లమెంటు మెంబర్గా అయింది కదా, ఆ మెంబర్షిప్ని రద్దు చేసింది అలహాబాద్ హైకోర్టు. దాంతో ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. వాళ్ళు స్టే విధించారు, ఒక రకమైన స్టే. దీనితో ఏం జరిగిందంటే, ఈ ప్రతిపక్షాల వాళ్ళందరూ కలిసి కోర్టు తీర్పును అనుసరించి నీవు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాలి అని ఆందోళన చేశారు. అవి ఆందోళన చేసిన వాళ్ళు ఎవరెవరంటే, నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను, ఇది 50 ఏళ్ల నాటి సంఘటన. మొరార్జీ దేశాయ్, ఆనాటి నాయకులు, బాబు జగ్జీవన్ రామ్, తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి, ఆనాటి నాయకులు, తర్వాత జార్జ్ ఫెర్నాండెస్, అలాగే ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. అన్ని పేర్లు నాకు ఇప్పుడు బాగా గుర్తుకు రావట్లేదు, 50 ఏళ్ళు అయిపోయింది కదా. దాంతో ఈవిడ రాజీనామా చేసి ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ కావాలంటే తర్వాత ఎప్పుడో ఎన్నికల్లో పోటీ చేయవచ్చు కదా, అలా చేయకుండా ఏం చేసిందంటే దేశం మీద ఎమర్జెన్సీ విధించింది. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎమర్జెన్సీ? ది పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ ఫండమెంటల్ రైట్స్. అంటే భారత రాజ్యాంగం ప్రకారం మనకు 19A అని అందులో ఒక అధికరణం ఉంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. దీని ప్రకారం మనకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వస్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ అంటే బతికే అధికారం వస్తుంది. ఎవరు ఎక్కడికైనా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఉంది, వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. ఈ ప్రాథమిక హక్కులన్నీ కూడా ఆవిడ రద్దు చేసింది. రద్దు చేసి ఒక వ్యక్తిని చంపితే ఎందుకు చంపావనే అధికారం లేదు, జైల్లో వేస్తే ఎందుకు జైల్లో వేసావనే అధికారం లేదు, ఏమన్నా మాట్లాడితే తీసుకెళ్ళి చంపొచ్చు లేదా శాశ్వతంగా జైల్లో వేయొచ్చు. దీనిని ప్రాథమిక హక్కులను రద్దు చేయటం అంటారు. ఈ పని ఎప్పుడు జరిగిందంటే 1975వ సంవత్సరం జూన్ నెల 27వ తేదీ నాడు జరిగింది. రాత్రి 7 గంటలు 8 గంటలకి. ఇలా చేస్తూ ఆవిడ భారతదేశంలో కొన్ని సంస్థలు, 28 సంస్థల మీద నిషేధం విధించింది. ఆ విధంగా నిషేధం విధింపబడ్డటువంటి సంస్థల్లో ఒకటి ఆనంద మార్గ్ అని బెంగాలీలో ఉంది. అది ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఆ సంస్థ మీద నిషేధం పెట్టింది. ఎందుకు పెట్టిందో మనకు తెలియదు. నాకు మరి ఆ సంస్థ మీద
ఏమైనా ఎలిగేషన్స్ వచ్చాయో తెలియదు. ఇలాగే ఇంకా కొన్ని సంస్థల మీద నిషేధం పెట్టింది. Mind Media, the voice of India.